హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జిడి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నుండి మనకు జూనియర్ ఎగ్జిక్యూటివ్ సంబంధించిన వేరియస్ పోస్ట్ నుండి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా మనం స్టెప్ బై స్టెప్ అప్లై చేసుకోవాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో మీరైతే ఇప్పటివరకు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అండ్ ఇక్కడ మనం వీడియోలో వెళ్ళిపోయే ముందు దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ చూసిన తర్వాత ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో మనం ఇక్కడైతే తెలుసుకుందాం. సో మీరైతే స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడైతే రిక్రూట్మెంట్ ఇక్కడ ఫర్ ప్రొఫైల్ ఇక్కడ డిప్లొమా ఇంజనీరింగ్స్ అయితే ఎవరైతే చేశారో వాళ్ళైతే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో హెచ్పిసిఎల్ ఇక్కడ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకోవచ్చు. సో ఇక్కడైతే మనకు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దీనికి సంబంధించిన ఇక్కడ నోటిఫికేషన్ లో వాళ్ళు పూర్తి డీటెయిల్స్ అయితే ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది అనమాట. సో ఇక్కడైతే మనకు ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి 26 మార్చ్ నుండి ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చేసి 30 ఏప్రిల్ వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. తర్వాత మనకు జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెకానికల్, తర్వాత జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్, తర్వాత ఇక్కడ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇన్స్ట్రుమేషన్, తర్వాత ఇక్కడైతే కెమికల్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ కెమికల్, తర్వాత ఎగ్జిక్యూటివ్ ఫైర్ సేఫ్టీ అనేది ఈ విధంగా అయితే ఇచ్చారు. సో మనకు 30,000 నుండి 1,20,000 వరకు అయితే ఇక్కడ మనకు సాలరీ ఇవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత వేకెన్సీ అనేది మీకు సంబంధించినది పొజిషన్ వైజ్ అనేది గ్రూప్ ఏ సంబంధించిన పొజిషన్ పోస్ట్ వైజ్ అనేది వేకెన్సీ చూసుకోండి. మనకు మాక్సిమం ఏజ్ వచ్చేసి 25 ఇయర్ వరకు అయితే ఇచ్చారు. తర్వాత ఇక్కడ మనకు జూనియర్ ఇక్కడ ఎగ్జిక్యూటివ్ మెకానికల్ వచ్చేసి 3 years ఫుల్ టైమ్ రెగ్యులర్ డిప్లొమా అయితే చేసి ఉండాలి ఇంజనీరింగ్. తర్వాత ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఇక్కడ ఎలక్ట్రికల్ వచ్చేసి ఇక్కడైతే 3 years ఫుల్ టైమ్ రెగ్యులర్ ఇక్కడ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. తర్వాత ఇక్కడ ఇన్స్ట్రుమేషన్ వచ్చేసి మనకు ఇక్కడ 3 years ఫుల్ టైమ్ డిప్లొమా ఇన్ ఇన్స్ట్రుమేషన్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. తర్వాత ఎగ్జిక్యూటివ్ కెమికల్ వచ్చేసి ఇక్కడ 3 years ఫుల్ టైమ్ డిప్లొమా చేసి ఉండాలి కెమికల్ ఇంజనీరింగ్ లో. తర్వాత జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైర్ సేఫ్టీ వచ్చేసి ఇక్కడైతే ఎనీ సైన్స్ గ్రాడ్యుయేట్ ప్లస్ మనకు డిప్లొమా ఫైర్ సేఫ్టీలో అయితే మనం చేసి ఉండాలి. సో ఈ విధంగా అయితే మనకు పొజిషన్ అంటే పోస్ట్ వైజ్ ఇక్కడ మనకు క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారు. సో మీరైతే ఏ పోస్ట్కి అయితే సెలెక్ట్ చేసుకుంటారో దానికి సంబంధించిన మీకు క్వాలిఫికేషన్ ఉంటే మీరు అప్లై అయితే చేసుకోండి. సో అండ్ మనకు మినిమం ఎక్స్పీరియన్స్ అనేది ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వలేదు. ఫ్రెషర్ క్యాండిడేట్ అయితే దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి వచ్చేసి ఆల్ ఇండియా క్యాండిడేట్స్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించినది ఇక్కడైతే మనకు డిప్లొమా ఇంజనీరింగ్ ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే ఇచ్చారు. మెకానికల్లో ఇక్కడ మెకానికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి, ఎలక్ట్రికల్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, తర్వాత ఇక్కడ ఇన్స్ట్రుమేషన్, తర్వాత కెమికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి, కెమికల్ టెక్నాలజీ, ఫైర్ సేఫ్టీ అయితే చేసి ఉండాలి. తర్వాత మనకు ఆల్ పొజిషన్ ఇక్కడ మ్యాక్సిమం మార్క్స్ క్వాలిఫైయింగ్ వచ్చేసి మనకు ఇక్కడైతే 60% యూఆర్ ఓబీసీ, తర్వాత ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 50% మార్కులు అయితే పాస్ అవుట్ అవుతుందో వాళ్ళు మెన్షన్ చేశారు. తర్వాత దీనికి వచ్చేసి మనకు షార్ట్ లిస్టింగ్ తర్వాత కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సో తర్వాత ఇక్కడైతే మనకు సిలబస్ అయితే ఇచ్చారు, ఇక్కడైతే చూసుకోండి. ఆ తర్వాత దీనికి సంబంధించినది ఇక్కడైతే మనకు శాలరీ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత కాస్ట్ కంపెనీ వచ్చేసి ఇక్కడ C2C అనేది ఇక్కడైతే అప్రాక్స్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించినది ఇక్కడ మనకు రిజర్వేషన్ సంబంధించినది ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించినది ఇక్కడ మనకు రిలాక్సేషన్ కానీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ మనకు ఇక్కడ అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఇక్కడైతే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఫీమేల్ వాళ్ళకైతే మేల్ అండ్ ఫీమేల్ ఎస్సీ ఎస్టీ ఎవరైతే ఉంటారో ఈ పీడబ్ల్యూడి క్యాండిడేట్ వాళ్ళకైతే ఫీజు అనేది లేదు ఇక్కడ మెన్షన్ చేశారు. తర్వాత యూఆర్ ఓబీసీ ఇక్కడ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఇక్కడ 1,000 రూపీస్ ప్లస్ 118 అనేది మనకు ఇక్కడ 180 అనేది మనకు జిఎస్టీ అనేది ఉంటుంది. టోటల్ వచ్చేసి 180 ఇక్కడ 1880 రూపాయలు అయితే మనం ఇక్కడ ఓబీసీ యూఆర్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే ఫీజు అనేది ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఎటువంటి ఫీజు అని లేదు. ఆ తర్వాత ఇక్కడైతే మీరు జాగ్రత్తగా అనేది దీంట్లో అయితే చూసుకోండి. సో దీనికి సంబంధించినది పూర్తి డీటెయిల్స్ వాళ్ళు దీంట్లో అయితే మెన్షన్ చేశారు. సో ఇప్పుడైతే మనం హెచ్పిసిఎల్ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ రిక్రూట్మెంట్ పోర్టల్ అనమాట. సో ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. మీరు ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనకు సైన్ అప్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ దీని మీద క్లిక్ చేసేయండి. చేసిన వెంటనే మనకు ఈ విధంగా అయితే రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ప్లీజ్ అవాయిడ్ ఇక్కడ మనకు ఇదైతే యూజ్ చేయొద్దని ఇక్కడైతే వాళ్ళు మెన్షన్ చేశారు. సో ఇవైతే దీంట్లో అయితే రిజిస్ట్రేషన్లో అయితే యూజ్ అయితే చేయొద్దు. సో ఆ తర్వాత ఫుల్ ఇక్కడ రిజిస్ట్రేషన్లో మీ యొక్క ఫస్ట్ నేమ్ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉందో ఆ విధంగా క్యాపిటల్ లెటర్లో అయితే మీరు అయితే ఇక్కడైతే ఇచ్చేసేయండి. తర్వాత ఫస్ట్ నేమ్ ఇంకోసారి అయితే ఇక్కడైతే మీ యొక్క ఫస్ట్ నేమ్ రీకన్ఫర్మ్ అయితే ఇచ్చేసేయండి. ఆ తర్వాత మిడిల్ నేమ్ ఉంటే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడైతే నేను సరిగా అయితే ఇవ్వలేదు. సో ఇక్కడైతే మీరు జాగ్రత్తగా అయితే మీ యొక్క నేమ్ అనేది ఇక్కడైతే క్యాపిటల్ లెటర్లో అయితే ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇచ్చేసేయండి. తర్వాత మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క లాస్ట్ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క లాస్ట్ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత కన్ఫర్మ్ లాస్ట్ నేమ్ అనేది
దీంట్లో మెన్షన్ చేసేయండి. ఫుల్ నేమ్ అనేది మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క మొబైల్ నెంబర్. సో ఇక్కడైతే మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో అదైతే ఇక్కడైతే ఇచ్చేసండి. సో ఇక్కడైతే మనకు అన్నమాట రిజిస్ట్రేషన్ అప్లికేషన్ షుడ్ ఎగ్జాక్ట్లీ మ్యాచ్డ్ రిక్వెస్టెడ్ డాక్యుమెంట్స్. సో ఫోటో ఐడి కానీ ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్లో ఏ పేరు అయితే ఇచ్చినారో అండ్ మీ యొక్క ఐడి ప్రూఫ్లో కూడా సేమ్ యాస్టేజ్గా నేమ్ అయితే ఉండాలని ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు. నేము డేట్ ఆఫ్ బర్త్ అనేది డిఫరెంట్ ఉంటే మనకు తర్వాత రిజెక్ట్ కానీ ఏదైనా ఇష్యూ అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో మీరు ఈ యొక్క అప్లికేషన్లో ఏ విధంగా ఇస్తున్నారో మీ యొక్క ఐడి ప్రూఫ్లో ఏ విధంగా ఉందో అదే విధంగా సేమ్ యాస్ట్గా అయితే ఇచ్చేసాను. డిఫరెంట్గా అనేది ఉంటే మనకు కొంచెం తర్వాత రిజెక్ట్ కానీ డిబార్ కానీ చేయడం అనేది అవకాశం అయితే ఉన్నది. సో మీరు జాగ్రత్తగా మీ యొక్క ఐడి ప్రూఫ్లో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇక్కడైతే ఇచ్చేసండి. ఎస్ఎస్సి మార్క్స్ నోట్ లేదా మీకు సంబంధించిన ఆధార్ కార్డులో ఏ విధంగా ఉన్నాయి దీంట్లో అయితే ఇచ్చేసేయండి. లేదా మీకు ఎస్ఎస్సి మార్క్స్ లో ఏ విధంగా ఉన్నది ఆ విధంగా ఇక్కడైతే ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి ఇచ్చేసి క్లిక్ టు వెరిఫై మీద క్లిక్ చేస్తే మనకు ఈమెయిల్ నుండి ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ అనేది మీరు వెరిఫై అయితే చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఈ విధంగా ఓటీపీ అనేది సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత ఇక్కడ స్క్రోల్ అయితే చేయండి. ఇక్కడ క్యాప్చర్ చేసేసి ఇక్కడ రిజిస్టర్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఈ విధంగా మనకు ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. ఇక్కడైతే పాస్వర్డ్ అండ్ మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ మన యొక్క ఈమెయిల్ ఐడి అనేది వాళ్ళు సెండ్ చేయడం అయితే జరుగుతుంది. సో అక్కడ నుండి మీరు చూసుకుని ఇక్కడ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత మీరు ఏ ఈమెయిల్ ఐడి ఇచ్చారో ఆ యొక్క ఈమెయిల్ ఐడి అండ్ మీకు పాస్వర్డ్ అయితే మీ యొక్క ఈమెయిల్ ఐడి అనేది వాళ్ళు సెండ్ చేయడం అయితే జరుగుతుంది. యొక్క పాస్వర్డ్ వచ్చేసి క్యాప్చర్ చేసేసి సైన్ మీద అయితే క్లిక్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్ మనం లాగిన్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు డాష్బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు యాక్టివ్ అడ్వర్టైజ్మెంట్స్ అంటే మనకు ఏ నోటిఫికేషన్ మనకు ఇక్కడైతే లైవ్లో అయితే ఉన్నాయో అవి అయితే ఇక్కడైతే చూపెడుతున్నాయి అనమాట. సో మనకు ఇక్కడైతే నోటిఫికేషన్లో అయితే ఏ అయితే ఉన్నాయో ఇక్కడైతే మనకు అన్ని అయితే ఉన్నాయి. ఇక్కడైతే ఇక్కడ ఫైర్ సేఫ్టీ, మెకానికల్ కానీ, ఇన్స్ట్రుమేషన్ కానీ, కెమికల్, తర్వాత ఎలక్ట్రికల్, సో ఈ సెక్రటరీ తర్వాత ఈ విధంగా అయితే మనకు ఇచ్చారు కదా. సో మీరైతే ఏ పోస్ట్కి అయితే ఎలిజిబుల్ అయితే ఉన్నారో మీ యొక్క క్వాలిఫికేషన్ అయితే 3 years డిప్లొమా అండ్ ఎలక్ట్రికల్ కానీ ఇక్కడైతే మీకు సంబంధించిన ఫైర్ సేఫ్టీ ఇక్కడ మెకానికల్ కానీ మీరు ఏదైతే మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ అయితే మీరు కంప్లీట్ అయితే చేశారో సపోజ్ నేనైతే ఇక్కడైతే జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రిక్ పైన అయితే నేను కంప్లీట్ చేశాను. 3 years ఫుల్ టైమ్ డిప్లొమా చేశాను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో. సో నేనైతే అదైతే సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడైతే అదైతే సెలెక్ట్ అయితే చేసుకున్నాను. సో చేసుకుంటున్నాను. సో మీరైతే మీకు సంబంధించిన ఏ క్వాలిఫికేషన్ అయితే ఉంటుందో ఆ యొక్క పోస్ట్ను బట్టి ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకొని మీరు ఎలిజిబుల్ అయి ఉంటే పోస్ట్ నుండి దాని మీద అయితే ఇక్కడైతే క్లిక్ హేర్ టు అప్లై మీద అయితే క్లిక్ అయితే చేసేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మనకు ఈ విధంగా అయితే అడుగుతుంది. ఓకే అయితే చేసేయండి. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత మనకు పోస్ట్ అనేది అప్లై అయితే అయిపోతుంది. నెక్స్ట్ మనకు ఈ విధంగా పర్సనల్ కాంటాక్ట్ క్వాలిఫికేషన్, బ్యాంకింగ్ డీటెయిల్స్, రెజ్యూమ్ అండ్ ఫోటో ప్రివ్యూ అయితే చూపెడుతుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు పర్సనల్ డీటెయిల్స్లో మదర్ నేమ్ ఇక్కడైతే మన యొక్క ఫాదర్ నేమ్ అయితే ఇవ్వాలి. మీ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉందో ఆ విధంగా క్యాపిటల్ లెటర్లు ఇచ్చేసాడు. మీ యొక్క మదర్ నేమ్ అనేది ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఉన్నట్టు ఇచ్చేసేయండి. తర్వాత యాక్చువల్లీ మీ యొక్క కేటగిరీ సో ఇక్కడ యూఆర్ఐ, ఎస్సీఐ, ఎస్టీఐ, ఈడబ్ల్యూఎస్ఐ అనేది దీంట్లో అయితే మీరు మెన్షన్ చేసేయండి. తర్వాత మీరు అప్లయింగ్ ఇక్కడ యాజ్ కేటగిరీ సో మీరు ఏ క్యాస్ట్ పైన అయితే అప్లై చేద్దాం ఉంటారో అది అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు సంబంధించిన అనేది సపోజ్ నేనైతే ఇక్కడ మీకు అండర్స్ కేటగిరీ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడైతే మీరు అండర్స్ కేటగిరీ కింద అయితే వస్తుంది. అదేవిధంగా మీరు ఇక్కడైతే ఓబీసీ ఉంటే ఇక్కడైతే నాన్ క్రిమినల్ ఉంటే ఇక్కడైతే మీకు సంబంధించిన ఇక్కడ అండర్స్ కేటగిరీ లేదా అదర్ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ ఓబీసీ అయితే వచ్చేస్తుంది. ఒకవేళ ఎస్సీ ఎస్టీ పైన అయితే అప్లై చేయాలనుకుంటే ఇక్కడ మీకు సంబంధించిన ఎస్సీ ఎస్టీ సెలెక్ట్ చేసుకుంటే మీకు అండర్స్ కేటగిరీ అండ్ ఎస్సీ ఇక్కడ ఎస్టీ అనేది ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క సబ్ క్యాస్ట్ ఏదైతే ఉంటుందో అదైతే ఇక్కడైతే మెన్షన్ అనేది చేసేయండి. సో చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జెండర్ సో మేల్ ఫీమేల్ అయితే దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. ఆ తర్వాత మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ ఉంటే ఇక్కడ దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. లేకపోతే మీరు దీన్ని అయితే టచ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఆ తర్వాత డొమిసిల్ సో ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో 19 ఇక్కడ ఈ విధంగా ఉంటే మీరు ఎస్ అండి లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత మీ యొక్క ఇక్కడ మీరు ఎక్సైజ్ మ్యాన్ ఉంటే ఇక్కడ ఎస్ అండి లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ డే మంత్ ఇయర్ అయితే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇయర్ మీద క్లిక్ చేసేయండి. తర్వాత మనకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీద క్లిక్ చేస్తే మనకు ఇయర్ అయితే వస్తాయి. ఇక్కడ ఇయర్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క మంత్ అనేది ఇచ్చేసేయండి. డేట్ అయితే మెన్షన్ చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే రిలీజన్ సో హిందూ ముస్లిమ్స్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వాలి. సో మీ యొక్క పాన్ కార్డ్ కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు మ్యాండేటరీ అయితే అడిగారు. ఇక్కడ మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చేసింది. తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ 12 digit ఉంటే ఇక్కడ ఇచ్చేసింది. లేకపోతే అవసరం అయితే లేదు, మ్యాండేటరీ ఏం అడగలేదు. బట్ పాన్ కార్డ్ అనేది మనకు రిక్వైర్డ్ అయితే అడుగుతున్నారు. తర్వాత ఇక్కడ ఐడి ప్రూఫ్ సో మీ యొక్క ఐడి ప్రూఫ్ అయితే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. ఓటర్ ఐడి, ట్రావెల్ ఇన్సూరెన్స్, గౌట్ ఐడి ఉంటే గౌట్ ఐడి ఇచ్చేసండి.
ఒకవేళ ఓటర్ ఐడి ఉంటే దానికి సంబంధించిన ఐడి ప్రూఫ్ నెంబర్ అయితే దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత సిటిజన్ వచ్చి ఇండియన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడైతే ఆర్ యూ ఎగ్జిటింగ్ ఎంప్లాయీ, సో హెచ్పిసిఎల్లో మీరు ఎంప్లాయీ ఉంటే ఇక్కడైతే ఎస్ అయితే లేకపోతే నో చేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు సంబంధించినది ఇక్కడైతే హ్యావ్ యూ వర్క్డ్ హెచ్పిసిఎల్ ఇక్కడ గేట్ సంబంధించిన ఉంటే ఇక్కడ ఎస్ అయితే చేయండి. ఒకవేళ ఇక్కడ మీరు వర్క్ చేస్తే గేట్ నెంబర్ అయితే దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. ఒకవేళ లేకపోతే ఇక్కడైతే నో అయితే చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే స్క్రోల్ చేస్తా అంటే మనకు అప్లికేషన్ ఫీజు అనేది నిల్ అయితే అడుగుతుంది. ఎందుకంటే నేను క్యాస్ట్ అనేది ఇక్కడ ఎస్సీ ఎస్టీ పైన అయితే చేస్తున్నాను. ఒకవేళ ఓబీసీ పైన నేను క్లిక్ చేస్తానంటే ఇక్కడైతే మనకు ఇక్కడ ఫీజు అనేది చూపెడుతుంది ఇక్కడైతే. సో ఇక్కడైతే మీకు చూపెడుతుంది ఈ విధంగా నాకు ఫీజు అనేది అవపడుతుంటుంది. సో ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా అనేది ఫిల్అప్ అయితే చేసిన తర్వాత ఇక్కడ వ్యాలిడ్ యువర్ డీటెయిల్ మీద అయితే క్లిక్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్ మనకు వెరిఫై అయిపోయిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ మీద అయితే ఇంకోసారి అయితే క్లిక్ అయితే చేసేయండి. చేసేస్తే మనకు నెక్స్ట్ స్టెప్ అనేది ఈ విధంగా కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే వస్తుంది. మీ యొక్క అడ్రస్ లైన్ ఇక్కడ మెయిలింగ్ అడ్రస్ అనేది కరెస్పాండెన్స్ అంటారు అనమాట దీంట్లో. సో మీకు సంబంధించిన అనేది ఇక్కడైతే స్పెషల్ కార్డ్ అయితే యూజ్ అయితే చేయొద్దు అనమాట. సో మీకు సంబంధించిన అడ్రస్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఇక్కడ కామా కానీ హ్యాష్ ట్యాగ్ కానీ ఇక్కడ ఎటువంటి అదైతే ఇవ్వద్దు. సో మీరు డైరెక్ట్గా మీ యొక్క అడ్రస్ అనేది జాగ్రత్తగా ఫుల్ అడ్రస్ ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ ఏదైతే ఉంటుందో ఆ డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ ఇచ్చేసండి. తర్వాత ఇక్కడ మనకు ఆటోమేటిక్గా అనేది దీంట్లో అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా ఇచ్చేస్తే మనకు డైరెక్ట్గా అనేది మనకు సంబంధించిన ఇక్కడైతే డిస్ట్రిక్ట్ స్టేట్ అయితే వచ్చేస్తుంది. తర్వాత మీ యొక్క కరెంట్ సిటీ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు కరెంట్ స్టేటస్ ఏ స్టేట్లో అయితే మీరు ఉన్నారో ఆ యొక్క స్టేట్ అనేది దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత మీకు కరెస్పాండెన్స్ అండ్ ఇక్కడైతే పర్మనెంట్ అడ్రస్ ఏముంటే దీంట్లో టిక్ అనేది ఇచ్చేస్తే మనకు ఆటోమేటిక్గా అనేది దీంట్లో అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఒకవేళ వేరే అడ్రస్ ఉంటే మీరు వేరే అడ్రస్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. ఆ తర్వాత మీ యొక్క హోమ్ సిటీ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత హోమ్ స్టేట్ అయితే ఇంకోసారి అయితే దీంట్లో మీ యొక్క హోమ్ సిటీ అనేది స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటాయి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే రెఫరెన్స్, సో ఇక్కడైతే మనకు సెంటర్ రిఫరెన్స్ అయితే ఇవ్వాలన్నమాట. సో ఇక్కడైతే సెంటర్ మీరు ఫస్ట్ అనేది ఇక్కడైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి ఈ విధంగా. సో మనకు ఏ విధంగా అయితే వాళ్ళు సెంటర్స్ అయితే ప్రొవైడ్ చేయలేదు. సో మీకు సంబంధించిన డైరెక్ట్ అనేది వాళ్ళు ఇక్కడైతే మనకు ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక్కడైతే మనకు వాళ్ళు ఎగ్జామ్ సెంటర్ నేమ్ అయితే ఏమైతే ఇవ్వలేదు. సో ఇక్కడ ఏం అయితే చేశారు వ్యాలిడ్ యువర్ డీటెయిల్ మీద క్లిక్ చేసేయండి. వెరిఫై అయిపోయిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ అయితే సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేస్తే క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడైతే స్టార్ట్ విత్ క్వాలిఫైయింగ్ డిగ్రీ డిప్లొమా సర్టిఫికేట్. సో ఇక్కడ మనం స్టార్టింగ్ నుంచి అయితే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మీ యొక్క డిగ్రీ నేమ్ అయితే డిప్లొమా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అంటే మీరు పోస్ట్ సెలెక్ట్ చేసుకున్న దానికి సంబంధించిన అనేది ఇక్కడైతే మనకు ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తుందన్నమాట. తర్వాత నేనైతే ఆ పోస్ట్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ వస్తుంది. తర్వాత ఇక్కడైతే మీరు ఎన్ని ఇయర్ అయితే తీశారో ఆ ఇయర్ అయితే చేసేయండి. తర్వాత మార్క్స్ పర్సెంటేజ్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు జాయినింగ్ ఎప్పుడైతే అయ్యారో మంత్ ఇచ్చేసండి. తర్వాత ఇయర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మంత్ ఆఫ్ పాసింగ్ ఇయర్ అనేది ఎప్పుడు ఇచ్చారో అదైతే మంత్ ఆఫ్ పాసింగ్ ఇయర్ ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క బోర్డ్ నేమ్ ఏదైతే ఉంటుందో మీ యొక్క స్టేట్ సంబంధించిన బోర్డ్ నేమ్ అనేది మీరు ఏ బోర్డులో అయితే చదివారో ఆ యొక్క బోర్డు సంబంధించిన దీంట్లో అయితే యూనివర్సిటీ నేమ్ ఇన్స్టిట్యూట్ నేమ్ అయితే ఇక్కడైతే మెన్షన్ చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీకు సంబంధించినది బీటెక్ కానీ ఇంటర్మీడియట్ ఇక్కడ మెట్రికులేషన్ నుండి ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే మనం ఇక్కడ హైయర్ క్వాలిఫికేషన్ అయితే ఇవ్వాలి. సో వాళ్ళు హైయర్ క్వాలిఫికేషన్ అడిగారు కాబట్టి ఇచ్చేసండి. తర్వాత మీరు 10th నుండి అయితే స్టార్ట్ చేయండి. మీకు 10th క్లాస్ అయితే ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఇయర్స్ అయితే ఇక్కడైతే దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత మార్క్స్ పర్సెంటేజ్ ఇచ్చేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడు జాయిన్ అయ్యారో మంత్ ఇయర్ ఇచ్చేసండి. పాసింగ్ ఇయర్ మంత్ ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క ఇన్స్టిట్యూట్ బోర్డ్ నేమ్ అనేది దీంట్లో అయితే మీరు జాగ్రత్తగా దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. సో ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఇంటర్మీడియట్ చదివి ఉంటే మీరు ఇంటర్మీడియట్ హెచ్ఎస్సీ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత దానికి సంబంధించిన ఎన్ని ఇయర్లో కోర్స్ చేశారో, తర్వాత మార్క్స్ పర్సెంటేజ్, ఇయర్ జాయినింగ్, తర్వాత పాసింగ్ మంత్ ఇయర్, తర్వాత మీ యొక్క ఇన్స్టిట్యూట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు సంబంధించినది వేరే ఉంటే మనకు బీటెక్ కానీ దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. మీకు సంబంధించినది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. సో ఈ విధంగా అయితే మీకు సంబంధించిన అనేది పోస్ట్ అయితే ఏది సెలెక్ట్ చేసుకుంటారో దానికి సంబంధించిన అనేది మాకు డిప్లొమా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అయితే వస్తుంది. మీరు వేరే పోస్ట్ సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించిన వేరే క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ ఉంటుంది. సో కంపల్సరీ అయితే మీరు ఈ కంపల్సరీ అయితే అయితే మనం క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఆ తర్వాత మీరు 10th ఇవ్వాలి. తర్వాత మీకు సంబంధించిన ఇంటర్మీడియట్ అయితే ఇచ్చేసేయండి. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత లిస్ట్ ఆఫ్ అడిషనల్ ఇక్కడైతే ఫ్రెషర్ మెన్షన్ ఏదైనా మేజర్ ప్రోడక్ట్స్ ఉంటాయి దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. లేకపోతే సింపుల్గా ఎన్ని ఇచ్చేసేయండి. ఆ తర్వాత టైటిల్లో ఎన్ని అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చి మ్యాక్సిమం మనకు 100 క్యారెక్టర్ ఏదైనా ఉంటే ఇక్కడైతే ఇచ్చేసేయండి. లేకపోతే ఎన్ని అయితే ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత మనకు క్వాలిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే మనకు లిస్ట్ ఆఫ్ అడిషనల్ ఇక్కడ ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ ఉన్నాయి కదా, దీంట్లో మీరు ఎన్ని అయితే ఇచ్చేసినా పర్వాలేదు, లేదా మీరు ఏదైనా మెన్షన్ చేసిన అవసరం అయితే లేదు, ఏదైతే స్కిప్ అయినా చేసుకోండి. సో ఒకవేళ మీరు ఎన్ని ఇచ్చినా ఏం పర్వాలేదు లేదు,
లేదా మీరు ఇట్లా స్కిప్ చేసేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు సేవ్ అనేది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఇక్కడ బ్యాంకింగ్ డీటెయిల్స్. సో ఇక్కడైతే డిక్లరేషన్ బ్యాంక్ డీటెయిల్స్ అయితే మనకు కరెక్ట్ అయితే ఉండాలి. ఎందుకంటే ఇప్పుడైతే వాళ్ళు అడుగుతున్నారు. తర్వాత మనకు సాలరీ అయితే మనం జాబ్ వచ్చిన తర్వాత దీంట్లో అయితే మనకు డైరెక్ట్గా అనేది ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయడం అయితే జరుగుతుంది ఈ యొక్క బ్యాంక్ అకౌంట్లో. సో ఈ విధంగా అయితే మీకు సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ అయితే కరెక్ట్గా అయితే ఇచ్చేసేయండి. సో బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి, బ్యాంక్ అకౌంట్ కన్ఫర్మ్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత బ్యాంక్ అకౌంట్ ఐఎఫ్సి కోడ్ అయితే దీంట్లో మెన్షన్ చేసేయండి. మనకు బ్యాంక్ నేమ్ వచ్చేస్తుంది, ఇక్కడ అయితే బ్రాంచ్ నేమ్ అయితే వచ్చేస్తుంది. ఒకవేళ మీకు యూపీఐ ఐడి ఉంటే ఇక్కడ యూపీఐ ఐడి అయితే ఇచ్చేసేయండి. సో ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ కరెక్ట్ అనేది మీరు అప్లై చేసిన తర్వాత వ్యాలిడ్ వాడిటీ మీద క్లిక్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్ మనకు పాస్వర్డ్ సేవ్, ఇక్కడ మనకు బ్యాంక్ డీటెయిల్స్ సేవ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డీటెయిల్స్ వచ్చేసి ఫోటో అండ్ రెజ్యూమ్ అన్నమాట. సో ఇక్కడైతే మనం క్లారిటీగా అయితే పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది ఇక్కడ జాగ్రత్తగా అనేది మీరు ఫోటో అనేది క్లారిటీగా ఉన్నట్టు చూసుకోండి, ఎటువంటి బ్లర్ లేకుండా అయితే చూసుకోవద్దు. సో ఇక్కడ హౌ టు రీసైజ్ అనేది ఇక్కడైతే వాళ్ళు లింక్ అయితే ఇచ్చారు. ఇక్కడ నుండి అయితే మీరు మీకు సంబంధించిన అనేది రీసైజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఫోటో రీసైజ్ రాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి, మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క రెజ్యూమ్ డాక్యుమెంట్స్. సో ఇక్కడైతే మీరు మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ అయితే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు రెజ్యూమ్ డాక్యుమెంట్స్ అన్నమాట. మీ యొక్క క్వాలిఫికేషన్ బయోడాటా అన్నీ అయితే ఉంటాయి కదా. సో మీ యొక్క అడ్రస్ లైన్ కానీ మీ యొక్క పర్సనల్ కానీ క్వాలిఫికేషన్ అన్నీ అయితే మనకు రెజ్యూమ్లో అయితే ఉంటాయి కదా. యొక్క డాక్యుమెంట్స్ అనేది మనకు ఇక్కడైతే మీరు ఇక్కడ 1 MBలో పీడిఎఫ్ ఫార్మాట్లో అప్లోడ్ చేయండి. సో చూస్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ మనకు ఫైల్ అయితే ఓపెన్ అవుతుంది ఈ విధంగా. సో దీంట్లో అయితే మీ యొక్క పీడిఎఫ్ అనేది ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మనకు అప్లోడ్ అయితే అయిపోతుంది. తర్వాత ఇక్కడ మీ యొక్క ఫోటో, సో మీకు సంబంధించిన ఫోటో అనేది ఇక్కడైతే పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే అప్లోడ్ చేసేయండి. సో తర్వాత మీ యొక్క సిగ్నేచర్ అనేది మనకు వైట్ పేపర్ మీద బ్లూ బ్యాక్ పెన్ అయితే ఉండాలి. సో క్లారిటీగా అయితే ఎటువంటి మనకు ఇక్కడైతే బ్లర్ లేకుండా అయితే చూసుకోండి. బ్లూ బ్లాక్ పెన్తో ఒక వైట్ పేపర్ మీద క్లాస్ రాసేసి మీరు కేబీలో ట్రాన్స్ఫర్ చేసి 200 నుండి జేపీజీ ఫార్మాట్లో అప్లోడ్ చేయండి. ఫోటో కూడా మనకు జేపీజీ ఫార్మాట్లో 200 KB అయితే ఉండాలి. సో ఇక్కడైతే జాగ్రత్తగా మీరు అప్లోడ్ చేసిన తర్వాత వ్యాలిడ్ వాడిటీ మీద క్లిక్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత మనకు ఫైనల్గా వచ్చేసి ఇక్కడైతే అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ అయితే వస్తుంది. ఇప్పటివరకు అయితే మనం ఎన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసినామో అన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడైతే వస్తాయి అనమాట. సో మీరు అన్ని 1-2 సార్లు జాగ్రత్తగా అనేది మీరు అయితే చూసుకోండి. మీకు క్వాలిఫికేషన్ అడ్రస్ అనేది మీరు అన్ని 1 సార్లు క్లారిటీ చూసుకొని ఇక్కడైతే సబ్మిట్ చేయండి. ఒకవేళ ఏమైనా మీకు మిస్టేక్ అనిపిస్తే మీరు బ్యాక్ వెళ్ళిపోయి ఎడిట్ అయితే చేసుకోవచ్చు ఇప్పుడు అనమాట. తర్వాత మనకు అస్సలు అయితే ఎడిట్ ఆప్షన్ మాత్రం వాళ్ళు అయితే ఇవ్వరు. సో ఇక్కడైతే అన్ని కరెక్ట్గా ఉంటే మీరు జాగ్రత్తగా 1-2 చూసుకొని ఇక్కడైతే అగ్రీ దీంతో డిక్లరేషన్ అయితే ఉన్నాయి కదా, దీంట్లో అయితే టిక్ అనేది ఇచ్చేసేయండి. సో టిక్ అనేది ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనకు ఇక్కడైతే ఏమైనా మిస్టేక్ ఉంటే బ్యాక్ వెళ్ళిపోయి ఎడిట్ చేసుకోండి. ఒకవేళ అన్ని కరెక్ట్గా ఉంటే ఇక్కడ ఫైనల్ సబ్మిట్ మీద అయితే క్లిక్ చేసేస్తే ఇక్కడ ఫైనల్ సబ్మిట్ అడుగుతుంది. సో కెనాట్ బి మోడిఫై లెటర్ అని ఉంటుంది. సో అన్ని కరెక్ట్గా ఉంటే ఓకే అయితే చేసేయండి. చేసిన తర్వాత మనకు ఇక్కడ నెక్స్ట్ పేమెంట్ పేజ్కి అయితే తీసుకొస్తుంది. ఎందుకంటే అండర్స్ కేటగిరీ వాళ్ళకైతే ఫీజు అనేది ఉంటుంది. సో మీరు ఏం చేయాలంటే డైరెక్ట్గా మీకు అయితే లింక్ అనేది మనకు ఆటోమేటిక్గా డిటెక్ట్ అయితే అవుతుంది. పేమెంట్ పేజ్కి తీసుకుపోయిన తర్వాత అక్కడ మీకు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ కానీ యూపీఐ కానీ బ్యాంకింగ్ కానీ అక్కడ నుండి అయితే మీకు సంబంధించిన పేమెంట్ అయితే కార్డ్ డీటెయిల్స్ ఇచ్చేసి ఆ యొక్క సబ్మిట్ చేసేసి మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ అయిపోయిన తర్వాత మీకు పేమెంట్ అయితే అన్ని క్లారిటీగా అయిపోయిన తర్వాత ఈ విధంగా థ్యాంక్ యూ యువర్ అప్లికేషన్ సబ్మిట్ సక్సెస్ఫుల్లీ సో నెసెసరీ పాసిబుల్ విచ్ అనేది ఈ విధంగా అయితే మనకు వచ్చేస్తుంది అనమాట. సో ఓకే అయితే చేసేయండి. చేసిన తర్వాత మనకు యువర్ అప్లికేషన్ ఈజ్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ వచ్చేస్తుంది. మన యొక్క అప్లికేషన్ నెంబర్ అండ్ మన యొక్క ఈమెయిల్ ఐడి అనేది వాళ్ళు కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనం క్లిక్ హియర్ టు ప్రింట్ అప్లికేషన్ ఉన్నాయి కదా ఫామ్, దీని మీద క్లిక్ చేసేసి మన యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోండి ఎప్పుడైనా ఫ్యూచర్ యూస్ కోసం. సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనకు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి, మీకైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.